పెట్టుబడి పేరుతో మోసం చేసిన మనీష్ కుమార్ శర్మను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అతడిపై దేశవ్యాప్తంగా 114 కేసులు నమోదు కాగా వాటిలో 22 కేసులు తెలంగాణకు సంబంధించినవే ఉన్నాయి. కోస్తా వెల్ గ్రోన్ అనే ఫేక్ యాప్ ద్వారా అధిక లాభాల పేరుతో హైదరాబాద్ వ్యక్తి నుంచి నిందితుడు 6 లక్షలు వసూలు చేశాడు. మొదట కొన్ని లాభాలు ఆశ చూపి ఆ తర్వాత విత్డ్రా ఆపివేయడం, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా టార్గెట్ చేయడం, ఫార్వర్డ్ SMS అనే ఏపీకే అకౌంట్లను పంపించడం వంటి మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం TV9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. పెట్టుబడి పేర్లతో మోసాలకు పాల్పడుతున్నటువంటి కీలక నిందితుడు మనీష్ కుమార్ శర్మను ఢిల్లీలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 114 కేసులు నమోదవ్వగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 22 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనతో మాట్లాడేందుకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. ప్రధానంగా ఈ మనీష్ కుమార్ శర్మ యొక్క రోల్ ఏంటి, అట్ ది సేమ్ టైం ఇతని డీటెయిల్స్ ఏంటి సార్? ఏ విధంగా మీ వద్దకు ఈ కేసు రావడం జరిగింది? నమస్తే మేడం, నా పేరు మట్టం రాజు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నేను. అయితే జనవరి నెలలో ఒక బాధితుడు తన డబ్బులు పోయాయని చెప్పి కంప్లైంట్ ఇవ్వగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్తో డబ్బులు పోయాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మేము. దాని ఇన్వెస్ట్లో భాగంగా మేము ఏప్రిల్ మాసంలో ఒక నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అతని ఇచ్చిన క్లూ ద్వారా ఎవరైతే ఈ మనీష్ కుమార్ శర్మ ఉన్నారో అతని వివరాలు తెలిసాం మేము. అతని కోసం వెరిఫై చేయగా అతను ఎక్కడ మాకు కనబడలేదు. అతను దానికోసం వెలివసి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇమిగ్రేషన్ అథారిటీ ఢిల్లీ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము పట్టుకున్నాము, బ్యాంకాక్ వెళ్తుండగా పట్టుకున్నామని చెప్పగానే మేము వెళ్ళి అతన్ని తీసుకొచ్చాము మేము. అంతే మేడం. అంటే ఇతని మీద ఒక్క దేశవ్యాప్తంగా 114 కేసులు, తెలంగాణలో చూస్తే 22 కేసులు ఉన్నాయి సార్. అంటే ఇతని రోల్ ఏంటి దీంట్లో ప్రధానంగా? యాక్చువల్గా ఇతను ఈ సైబర్ క్రైమ్ నేరాలలో అకౌంట్ హోల్డర్, అదేవిధంగా OTP ఆపరేటర్ మేడం. ఇతని పై వాళ్ళకి అకౌంట్ ఇస్తూ ఏదైతే OTP ద్వారా డబ్బులు వేయించుకొని వాళ్ళకి డబ్బులు సరఫరా చేస్తారు మ్యామ్ ఇతను. ఇప్పుడు మొత్తంగా ఓవరాల్గా 3 అకౌంట్స్ నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు ఫ్రీజ్ చేశారు. ఆల్రెడీ అవి వేరే ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి సార్. ఇక్కడ నుంచి వేరే ప్రదేశం లైక్ అంటే ఆబ్వియస్గా అవి చైనాకి అటు ఇటు వెళ్తూ ఉంటాయి, థాయిలాండ్ కానీ, అలానే పంపించారు వీళ్ళు కూడా. అంటే యాక్చువల్గా ఇది మనీ ఫ్లోటింగ్ అయిపోయింది మ్యామ్. అది యాక్చువల్గా ఇంకా ఎంత ఉంది వెరిఫై చేస్తూ ఉన్నాం మ్యామ్. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ఒక కీలక నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. రిమాండ్ కూడా తరలించారు. ప్రధానంగా అధిక లాభాలు వస్తాయంటూ కూడా ఆశ చూపించి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఈ విధంగా ఆశకు పోయి ఉన్నటువంటి డబ్బులు పోగొట్టుకోవద్దు అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్ నుంచి.